జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ టెల్స్. ఒకసారి దేవేంద్రుడి దగ్గరికి దూర్వాస మహర్షి వస్తారు. అప్పుడు దేవేంద్రుడు అంటే ఇంద్రుడు చాలా మత్తులో ఉంటాడు. బాగా తాగేసి ఉంటారు ఆయన. పక్కన రంభ వాళ్ళు కూడా ఉంటారు. దూర్వాస మహర్షి రాగానే దేవేంద్రుడు నమస్కరిస్తారు. వెంటనే ఆయన సంతోషించి ఆయన చేతిలో ఉన్న పువ్వు దేవేంద్రుడికి ఇస్తారు. ఆ పువ్వు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాదాల నుండి వచ్చిందనమాట. ఆ పువ్వు తీసుకొని దేవేంద్రుడు ఇలాగా ఐరావతం మీదకి విసిరేస్తాడు. వెంటనే ఐరావతం ఏదో ఒక పెద్ద పూనకం వచ్చిన దానిలాగా అరిచి అక్కడి నుంచి ఆయన విడిచి వెళ్ళిపోతుంది. దాంతో దూర్వాస మహర్షికి చాలా కోపం వస్తుంది. ఆయనకి ముక్కు మీద కోపం ఉంటుంది కదా, వెంటనే ఆయన్ని శపిస్తాడు. ఎందుకంటే మరి సాక్షాత్తు ఆయన పాదాల నుండి వచ్చిన నిర్మాల్యం, అది నిర్మాల్యం అంటాం అనమాట ఆ పువ్వుని. దాన్ని ఆయన విసిరి పారేశాడు. నిర్మాల్యం ఐశ్వర్యం అనమాట. అందులో లక్ష్మీదేవి ఉంటారట. అందుకు ఆయనకి కోపం వచ్చి దూర్వాస మహర్షికి, నువ్వు రాజ్యభ్రష్టుడు అయిపోతావు, నీకు సంపదలు ఏవి ఉండవు అని చెప్పేసి ఈయన శపించటం, వెంటనే రాక్షసులు రావడం, ఆయన్ని తరిమి కొట్టడం, సింహాసనం లేకుండా రాజ్యం లేకుండా ఆయన పారిపోతాడు, రాజ్యభ్రష్టుడు అవుతాడు, సంపద ఏమీ ఉండదు. అప్పుడు ఆయనకి తాగిందంతా దిగి వెంటనే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. నాయనా నేను ఈ పొరపాటు చేశాను అంటే బ్రహ్మదేవుడు, అసలు నీకెప్పుడు ఉన్నదే కదా, ఎంతమందితో గొడవ పెట్టుకుంటావు, మళ్ళీ నేను ఇప్పుడు నీకోసం నేను శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాల్సిందే, సరే ఏం చేస్తాం, నాకు తప్పదు కదా అని చెప్పేసి ఆయన బ్రహ్మదేవుడు మళ్ళీ శ్రీమన్నారాయణ ప్రార్థించి తిరిగి ఆయన సింహాసనాన్ని ఆయనకి అప్పగిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి మనం తెలుసుకోవాలి. మనం దేవుడికి పూలతో పూజ చేస్తూ ఉంటాం. ఆ పూలు మర్నాడు సూర్యోదయం కాక ముందే మనం ఆ పూలను తీసేయాలి. దానిని ఎవరూ తొక్కకూడదు. చాలా పవిత్రమైంది. ఒకవేళ ఆ పూలని సూర్యోదయం అయిన తర్వాత కూడా తీయలేదనుకోండి, అంతకు ముందే రాక్షసులు రావడం, అక్కడ కూర్చొని పూజ చేసుకొని వెళ్ళిపోవడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి సూర్యోదయానికి ముందే ఆ పూలను తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పారేయాలి. లేదంటే పారే నీళ్ళల్లో పారేయాలి. లేదంటే చెట్ల మధ్యలో పారేయాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ పారేస్తే ఇటువంటి ప్రమాదాలే ముంచుకొస్తాయి. గుళ్ళో కూడా పూజారి మనకి ఆ అమ్మవారికి వేసిన దండ మనకి సమర్పించడం అలా జరిగిందనుకోండి, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ కారుకు వేయడమో, లేకపోతే బండికి ఆ దండం తగిలించడమో, లేదంటే ఇంటి గుమ్మానికి వేలాడదీయటమో ఇలా చేస్తూ ఉంటారు. అలా చేయటం సాక్షాత్తు ఆ ఈశ్వరుణ్ణి అవమానించటమే. అలా కాకుండా అర్చక స్వామి మనకి ఆ దండ ఇచ్చిన తర్వాతనో, లేదంటే ఆ పూలు ఇచ్చాక వాటిని కళ్ళకద్దుకొని చక్కగా ఒక బ్యాగులో పెట్టుకొని ఇంటికొచ్చి పూజా మందిరంలో కాకుండా విడిగా మనకి దేవుడి ఫోటోలు, దేవుడి క్యాలెండర్లు ఉంటాయి కదా, వాటికి సమర్పించేస్తే అది ఒక పద్ధతి. అంతేగాని ఆయన ఇవ్వగానే వెంటనే మనం ఏ బుట్టలో పడేయటమో, లేదంటే బండికి తగిలించటమో అలా చేస్తే వారిని అవమానించినట్లే అవుతుంది. కాబట్టి అర్చక స్వామి మనకి దానిని ఇచ్చినప్పుడు కళ్ళకద్దుకొని దానికి తగిన మర్యాద గల ప్రదేశంలో ఉంచాలి. మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.